నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖలో గూగుల్ కంపెనీ వస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే దానికి సంబంధించి 2000 ఎకరాల భూసేకరణ కూడా చేపట్టినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ గూగుల్ విశాఖకు వచ్చేస్తుందో బేసిక్ గా విశాఖ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారి గాలి వీచినప్పుడే విశాఖ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారే గానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు అక్కడ సో దాన్ని గుర్తుపెట్టుకున్నారో లేక వాళ్ళ విశాఖ ప్రజల మీద పగబట్టేశారో తెలియదు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో భూములు ఏ విధంగా దోచుకున్నారు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ సన్నిహితులు కావచ్చు ఏ విధంగా అయితే భూములు పంచుకున్నారో ఆ విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే ఆ విషయం తెలుసు కాబట్టే విశాఖ ప్రజలే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మొత్తం ఏకమయ్యి 151 సీట్లు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని 11 సీట్లకు పడిపోయేలా చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఎక్కడ గూగుల్ వచ్చేస్తుందో ఆల్రెడీ విశాఖ మీద పట్టు కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినటువంటి రైతు పేరు మీద కోర్టు కేసి ఆ విశాఖలో 200 ఎకరాల భూసేకరణ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటున్నారు అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదంటే ఇదేననుకుంటా వీళ్ళు కంపెనీలు తీసుకురారు కంపెనీలు తీసుకొని వస్తే మొన్నటికి మొన్న సిటిఎస్ కు భూములు ఇచ్చారని టీసీఎస్ కు భూములు ఇచ్చారని చెప్పి కోర్టుకి వెళ్ళి మొటిక్కాయలు తిన్నటువంటి విషయం కూడా మనకందరికీ తెలిసే ఈ విషయం మరొక ముందే మరొకసారి ఫ్రెష్ గా వీళ్ళు గూగుల్ కి అంతరాయం కలిగిస్తున్నారు ఈ భూసేకరణ ఏదైతే ఉందో ఆ విషయం ఒకసారి చూద్దాం రండి విశాఖలో గూగుల్ కు అడ్డుపడే పన్నాగం చనిపోయిన రైతు పేరుతో కోర్టులో కేసు 200 ఎకరాల భూసేకరణకు అవాంతరాలు మొత్తం ఆ 200 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాని సేకరణకు ఆల్రెడీ రైతులు ముందుకు రావడంతో ఆ రైతులు ముందుకొచ్చి ఆ మార్కెట్ ధర ఎంతైతే ఉందో ఆ మార్కెట్ ధర ఇంటూ 2.5% ఎక్కువ కట్టిస్తా ఉంటే వాళ్ళందరూ ఒప్పుకుంటే కానీ అందులో ఒక చనిపోయినటువంటి రైతు పేరు తీసుకొనిచ్చి వాళ్ళు చనిపోయిన రైతు పేరు మీద ఆ భూమి ఉందని చెప్పి ఇప్పుడు కోర్టుకు అయితే వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన గూగుల్ ను అడ్డుపడేందుకు కొందరు పావులు కదిపారు డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో వైకాపా హయాంలో కొందరు పెద్దలు ఐఏఎస్లు బినామీల పేరున అగ్రిమెంట్లు చేసుకుని పాగా వేశారు ఆ బినామీల్లో ఒకరు చనిపోయిన అప్పారావు అనే రైతు పేరుతో కోర్టును ఆశ్రయించి తర్లువాడలో భూసేకరణకు అవాంతరాలు సృష్టిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది భీమిలి నియోజకవర్గం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు 200 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతుల నుంచి భూములు సేకరించే ప్రక్రియ కొలిక్కి వచ్చింది ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం ఇక్కడ ఎకరాకు 17 లక్షల చొప్పున ఇచ్చేందుకు తొలుత ప్రకటించారు రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరాకు మరో 2,55,000 పెంచి ఇచ్చేందుకు నిర్ణయించారు పెంచిన దానితో కలిపి మార్కెట్ ధర 19,55,000కు భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు పరిహారం ఇవ్వనున్నారు అంటే ఇప్పుడు ఈ 19,55,000 కాకుండా దాంతో పాటు 2.5% పెంచి అంటే ఇంటూ 2.5 వేసి భూసేకరణ చట్టం కింద రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా భూములు ఇచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది విశాఖ కేంద్రంగా నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అదేవిధంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అక్కడ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు ముందుకు వస్తే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో పనిచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో విశాఖ కేంద్రంగా బినామీల పేర్లతో ఆ పట్టాలు సృష్టించుకొని అదేవిధంగా అగ్రిమెంట్లు చేసుకొని లీజులకు తీసుకొని అందులో ఒక వ్యక్తి అప్పారావు అనే ఆయన చనిపోతే ఆయన పేరు మీద ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్ గా చెప్పారు ఈ 200 ఎకరాల భూమి సేకరణకు ఎవరైనా అడ్డుపడితే ఊరుకునేదే లేదని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలుసు సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు